హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతారా. ఈరోజు మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే రావడం జరిగింది. ఈరోజు ఒక ఫర్నిష్డ్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఆల్రెడీ మనకి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించారు ఫ్లాట్లో వచ్చేసరికి. ఇది వచ్చేసి మనకి రీసేల్ ఫ్లాట్ కాదు, బ్రాండ్ న్యూ ఫ్లాట్. చాలా అంటే చాలా రీజనబుల్ బడ్జెట్లో మంచి ప్రైమ్ లొకేషన్లో మనకు ఒక 2 BHK ఫ్లాట్, దట్టు మనకి వుడ్ వర్క్తో సహా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లొకేషన్ వచ్చేసి కూడా మనకి చైతన్యపురి మెట్రోకి చాలా దగ్గరగా ఉంటుంది. మనం జస్ట్ 5 minutesలో మెట్రోకి అయితే రీచ్ అయిపోవచ్చు. మనకి చైతన్యపురి మెట్రో కానీ, దిల్సుఖ్ నగర్ మెట్రోకి అండ్ అలాగే ఎల్బీ నగర్కి అన్నిటికీ కూడా దగ్గరగా ఉంటుంది. సో ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో రీజనబుల్ బడ్జెట్లో ఒక 2 BHK ఫ్లాట్, దట్టు ఫర్నిష్డ్ ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రాపర్టీ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా మీకు వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇప్పుడు ఎంట్రన్స్ హాల్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. మనకి ఎంట్రన్స్ హాల్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది. హాల్ కమ్ డైనింగ్ ఏరియా రెండు కలిపి మనకి స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. దానికి మధ్యలో ఈ విధంగా పార్టీషన్ అయితే వీళ్ళు ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి అయితే నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. ఓన్లీ ఈ ఫ్లాట్ మాత్రమే కాదు, మనకి అన్ని ఫ్లోర్స్లో కూడా ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. మనకి టోటల్ హాల్ వచ్చేసి ఈ విధంగా మధ్యలో పార్టీషన్తో అయితే డివైడ్ చేయడం జరిగింది. అండ్ ఆపోజిట్లో ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. మనకి డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ డైనింగ్ ఏరియా కంబైన్డ్గా వచ్చేసరికి మనకి కిచెన్ అలాంగ్ విత్ వాష్ ఏరియా అండ్ అలాగే హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి 2 bedrooms అయితే ఇవ్వడం జరిగింది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నా కానీ అండ్ ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడు ఇలాంటి యూస్ఫుల్ అండ్ అలాగే రీజనబుల్ బడ్జెట్లో ప్రాపర్టీస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు మిస్ అవ్వకుండా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ హాల్లో ఏదైతే మీకు పార్టీషన్ కవర్ చేశానో ఆ పార్టీషన్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా డైనింగ్ ఐటమ్స్ పెట్టుకునేలాగా ఈ విధంగా వుడ్ వర్క్తో కప్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు. అండ్ టోటల్ ఓవరాల్ మనకి డైనింగ్ ఏరియా యొక్క లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కిచెన్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఈ డైనింగ్ ఏరియా నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కిచెన్లో కూడా వచ్చేసరికి మనకి ఫుల్గా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు. మీకు ఒకవేళ ఈ వుడ్ వర్క్ కనుక నచ్చకపోయినట్లయితే లేదా మీకు నచ్చినట్లు మీరు వుడ్ వర్క్ డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే కనుక రిమైనింగ్ ఫ్లోర్స్లో కూడా మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చినట్టుగా మీరు వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు డిజైన్స్ చూస్ చేసుకుంటే మీకు నచ్చినట్టుగా మీకు కావాల్సినట్టుగా మీకు వుడ్ వర్క్ను కూడా మేమే డిజైన్ చేసి ఇస్తాము. ఫర్నిష్డ్ ఫ్లాట్ని అయితే మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మన కిచెన్కి అటాచ్డ్గా వాష్ ఏరియా కూడా సపరేట్గా ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా. ఇప్పుడు వాష్ ఏరియా కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి అయితే మనకి వాష్ ఏరియా. ప్రాపర్టీ మీద వచ్చేసరికి మనకి లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు 80% దాకా అయితే లోన్ వస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయమే కదా, మనం హౌసింగ్ లోన్స్ కూడా డీల్ చేస్తామని. సో వన్స్ మీకు ప్రాపర్టీ నచ్చితే సైట్ విజిట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వర్క్ కూడా ఇంక్లూడింగ్ లోన్ అండ్ అలాగే మీకు ఫర్నిష్డ్ ఫ్లాట్ కావాలి అంటే వుడ్ వర్క్తో సహా మేమే డిజైన్ చేసి ఇస్తాము. సో అన్నిటికీ కూడా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మన నవతారా ప్రాపర్టీస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు కిచెన్ అండ్ వాష్ ఏరియా అయితే కవర్ చేశాం కదా. మనం కిచెన్ నుంచి బయటికి రాగానే మనకి కిచెన్కి రైట్ సైడ్లో అంటే డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి 2 bedrooms అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం. డైనింగ్ ఏరియాకి కార్నర్లో వచ్చేసరికి రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ మనకి షింక్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దానికి ఆపోజిట్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూసేద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ మీకు కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకి ఫర్నిష్డ్ ఫ్లాట్. అంటే మనకి వుడ్ వర్క్ వచ్చేసరికి ఆల్రెడీ మనకి బెడ్రూమ్స్లో కానీ హాల్లో అండ్ అలాగే కిచెన్లో వచ్చేసరికి డిజైన్ చేయించారు ఆల్రెడీ వుడ్ వర్క్ వచ్చేసరికి. లేదు మీకు నచ్చినట్లుగా మీరు డిజైన్ చేయించుకోవాలనుకున్నా ఆర్ మీకు నచ్చిన డిజైన్స్ మాతో డిజైన్ చేయించుకోవాలనుకున్నా కానీ రిమైనింగ్ ఫ్లోర్స్లో కూడా మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం 5 floors కూడా మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉండడం జరిగింది. మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ వాష్రూమ్నే ప్రొవైడ్ చేశారు. ఈ ఫస్ట్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి దానికి రైట్ సైడ్లో వచ్చేసరికి అంటే మీకు ఇందాక ఎంట్రన్స్ హాల్ చూపించాను కదా, ఆ ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి రైట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీనిలో కూడా మనకు వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 2 bedroomsలో కూడా 2 attached washrooms అయితే ప్రొవైడ్ చేశారు. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి వుడ్ వర్క్ అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేయించారు. అండ్ దానికి ఆపోజిట్లో బెడ్రూమ్ ఎంట్రన్స్కి మనకి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 2 attached washrooms కూడా వచ్చేసరికి వెస్ట్రన్ వాష్రూమ్స్నే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ ఫర్నిష్డ్ ఫ్లాట్. మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి అయితే నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. మనకి ఈ ఫ్లోర్లోనే కాదు అన్ని ఫ్లోర్స్లో కూడా టోటల్ 5 floors కూడా మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్న ఫ్లాట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది.
దీనిలో ఆల్రెడీ మనకి వుడ్ వర్క్ అంతా అయితే నీట్గా అయితే డిజైన్ చేయించారు. మనకి బెడ్రూమ్, హాల్, కిచెన్ అన్నిట్లో కూడా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించడం జరిగింది. ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి 1038 ఎస్ఎఫ్టీ అండ్ అలాగే యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి కూడా మనకి 44 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 44 గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది. టోటల్ మనకి అపార్ట్మెంట్లో వచ్చేసరికి 5 ఫ్లోర్స్ అయితే ఉండడం జరిగింది. మనకి ఫ్లోర్కి వచ్చేసరికి 3 ఫ్లాట్స్ ఇస్తున్నారు. బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మనకి లిఫ్ట్, సీసీటీవీ, కార్ పార్కింగ్ని మనకి ఎమ్యూనిటీస్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి మనకి మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా. మనకి చైతన్యపురం మెట్రోకి జస్ట్ 5 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు, అంత దగ్గరగా ఉంటుంది. అండ్ అలాగే ఎల్బీ నగర్ మెట్రోకి కానీ అండ్ అలాగే దిల్సుఖ్ నగర్ మెట్రోకి అన్నిటికీ కూడా దగ్గరగా ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్కి కూడా మన ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఈ బ్యూటిఫుల్ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 58 lakhs అయితే కోట్ చేస్తున్నారు. అంటే 58 లక్షలు చెప్తున్నారు. నెగోషియబుల్ స్లైడ్గానే ఉంటుంది నెగోషియేషన్ వచ్చేసి, ప్రైస్ నెగోషియేషన్. మనకు ఆల్రెడీ ఫ్లాట్లో వచ్చేసరికి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుంది. బ్రాండ్ న్యూ 2 BHK ఫ్లాట్ విత్ వుడ్ వర్క్. చైతన్యపురి లాంటి ప్రైమ్ లొకేషన్లో ఒక బ్రాండ్ న్యూ 2 BHK ఫ్లాట్ ఎంత ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది. దానికి ప్లస్ జిఎస్టీ, ఎమ్యూనిటీస్ అండ్ అలాగే వుడ్ వర్క్ కలుపుకొని ఎంత అవుతుంది అనేది మీరే ఆలోచించుకోవచ్చు. అవన్నీ కలుపుకొని కూడా మనకి 58 lakhs కోట్ చేస్తున్నారు. అంటే చాలా రీజనబుల్ ప్రైస్. అండ్ యూడిఎస్ కూడా మనకి చాలా బాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 44 స్క్వేర్ యార్డ్స్ దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది. అంటే 44 గజాల దాకా మనకి ల్యాండ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకు ఒక ప్లస్ పాయింట్. ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. మనకి ఫ్లాట్స్ వచ్చేసి ఓన్లీ 5 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. 10 ఫ్లాట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోవడం జరిగింది. సో ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో 2 BHK ఫ్లాట్ మనకి వుడ్ వర్క్తో సహా సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్. సో ఈ ఆపర్చునిటీ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు సైట్ విజిట్ చేయాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ అలాగే బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన నవతారా ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రీజనబుల్ బడ్జెట్లో ఫ్లాట్ సర్చ్ చేస్తుంటే కనుక వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అయితే షేర్ చేయండి. మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.